ఆదోని పట్టణంలోన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని టీఎస్ఎఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోన అనేక సార్లు నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల మరి ఈ సంవత్సరం కూడా నీట్ పరీక్ష లీకేజ్ అవ్వటం వల్ల దాదాపుగా 84 లక్షల మంది జీవితాలు చిన్న భిన్నమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. మరి ఢిల్లీలోన మొన్న చలో పార్లమెంటు విద్యార్థి సంఘాలు సోనం వాంగ్చు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 19 రోజుల పాటు విద్యార్థులకు మద్దతుగా తెలిపి 19 రోజులు మనం మద్దతు చేస్తే ఆయన దీక్షను కూడా భగ్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఈ నీట్ ఎన్టీఎస్ సంస్థను వెంటనే రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నీట్ ఏదైతే పరీక్ష ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పాలనేసి మరి టీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. విద్యార్థులు చలో పార్లమెంట్ శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తే విద్యార్థుల పట్ల లాఠీలు విరిగేలాగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ లాఠీలకు తూటాలకు విద్యార్థులు గాని విద్యార్థి సంఘాలు గాని భయపడే పరిస్థితి ఉండదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని విద్యార్థి సంఘాలు కలుపుకొని బంద్కు పిలుపునివ్వడానికి కూడా సిద్ధమవుతామని ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు? విద్యార్థులు శాంతియుతంగా చేస్తే లాఠీ చార్జీలు ఎందుకు? గన్ ఫైర్లు ఎందుకు? ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేస్తే గన్ ఫైర్లు చేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని మొదలు పెడితే మరి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. రానున్న రోజుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే ఓట్లలోన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి మరి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఎన్టీఎస్ సంస్థను రద్దు చేయాలా, ఈ నీట్ పరీక్ష ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పాలనేసి టీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మరి ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నాకు మరి విద్యార్థులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు ఉదయ్ కుమార్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ లో సోనం వాంగ్చు గత 20 రోజులుగా మరి ఆయన అమరణ దీక్ష చేశాడు. అయ్యా పేపర్ లీక్ అయింది, మరి 20 మంది విద్యార్థులు చనిపోయారు, దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అడిగితే ఈరోజు మరి ఆయన్ని తీసుకెళ్లి ఆ దీక్షల భంగం కలగడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. అయ్యా సోనం వాంగ్చు తన ఇంటి కోసం కాదు విద్యార్థుల కోసం ప్రజల కోసం చేశారు. ఈరోజు మరి ఆయన్ని ఆ దీక్ష భంగం కలిగించి మరి ఆయన్ని ఎత్తుకెళ్లడం జరిగింది. అలాగే చలో పార్లమెంట్ అని చెప్పేసి విద్యార్థులంతా చలో పార్లమెంట్కి వెళ్తే నీకు చేతగాక వాళ్ళు కన్ఫేట్ చేసి లాఠీ చార్జీలు చేసి మరి రక్తంతో విద్యార్థులు అక్కడంతా రక్తమడుగులై ఉన్నాయి. మరి కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఏదైతే ఉందో అది సమాధానం చెప్పాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. మరి అంత చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా పేపర్ లీక్ అయింది అనేసి అంత వాస్తవాలు మాట్లాడితే మరి ఎందుకు ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మీరు ఎందుకు చర్చలు పిలిచారు? ఈరోజు మీరు తప్పు చేసినట్టేనే కదా చర్చలు పిలిచేది, లేకుంటే ఎందుకు పిలుస్తారు? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంపై పక్కకు పెట్టి మరి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోరుతా